హాయ్ అండి అందరికీ. ఏం చేస్తున్నారు? పనులన్నీ అయిపోయినాయా లేదా? ఈరోజు ఆడవాళ్ళకి బాగా ఇష్టమైన ఇంట్రెస్ట్గా ఉండే ఒక 2 టాపిక్స్ మాట్లాడుకుందామా? ఏముంది, మనకి వంటింట్లోకి సంబంధించి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే బంగారం వెండి అనమాట. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్కి వచ్చేద్దామండి. ఏం లేదు, అల్లం వెల్లుల్లి ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని చెమాయింపంతా పోయేంత వరకు ఎండలో ఆరపెట్టుకొని తర్వాత మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం గళ్ళుప్పు పసుపు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి, వాటర్ యాడ్ చేయకుండా. తర్వాత హీట్ పోయిన తర్వాత ఒక బాక్స్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టి ఫ్రీజర్లో పెట్టేసుకుంటాం. ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్కి వచ్చేస్తే, గోల్డ్ రేట్ సపోజ్ ఈరోజు 10,000 పెరిగింది అనుకోండి, రేపు బాగా డౌన్ఫాల్ ఉంది, తగ్గిపోద్ది, పడిపోద్ది, ధమాలైపోద్ది అంటే 8,000 తగ్గుద్దేమో, మహా అయితే 9,000 తగ్గుద్దేమో. 10,000 పూర్తిగా తగ్గదు కదా. నాకు గోల్డ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నానండి. మీలో ఎవరైనా ఒకవేళ చూడాలి, చెక్ చేయాలి అనుకుంటే www.goldprice.org అనే సైట్ ఓపెన్ చేయండి. అందులో మనకి చాలా క్లియర్గా ఉంటుంది. మనకి ఎప్పుడు పెరిగిన రేట్ అనేది తగ్గదు, హిస్టరీలో ఎప్పుడు అలా జరగలేదు కూడా. మీరు ఒకసారి చెక్ చేయండి, ఓకేనా? సో ఏంటంటే, గోల్డ్ కొనాలి అని అనుకుంటే మాత్రం మన దగ్గర ఉన్న డబ్బులతోటి మనకి వీలైనప్పుడు కొనుక్కోవడమే మంచిది. ఏదో తగ్గిపోతుందేమో, ఎంతో కలిసి వచ్చేస్తుందేమో అనుకుంటే ఏమీ ఉండదండి. ఎందుకంటే ఈ రోజున్న రేటు రేపు ఖచ్చితంగా ఉండదు. 10,000 పెరుగుతుంది, మహా అయితే 9,000 వరకు తగ్గుతుందేమో. మనం ఆ రోజే కొన్నాం కదా, ఖచ్చితంగా ఆ తర్వాత రోజు వెళ్తాం, అప్పుడు మళ్ళీ పెరుగుతుంది. అలాగా గోల్డ్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గడం అనేది జరగదు. ఇంకా సిల్వర్ విషయానికి వచ్చేస్తే, సిల్వరు చాలా తేలికగా మోసపోతామండి. ఎందుకు అంటే చూడండి, వెయిట్ ఇంటూ రేట్ ఇస్తామని చెప్తారు. ఓకే, ఏముంది, మనం పెట్టిన డబ్బులు అన్నిటికి సిల్వర్ వచ్చేస్తుంది, కొనేసుకోవచ్చు అని అనుకుంటాము. కానీ కాదు, వాళ్ళు ఇచ్చే సిల్వర్లో ఎంత పర్సెంటేజ్ సిల్వర్ ఉంటుంది అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 90% సిల్వర్ ఇస్తారు, కొంతమంది 85% కూడా సిల్వర్ ఇస్తారు. అంటే పై 15% మనకి సిల్వర్ కాకుండా వేరే మెటల్ కలిపి ఇస్తున్నట్టే కదా. అండ్ వాళ్ళ దగ్గర బైబ్యాక్ వాల్యూని కూడా ఒకసారి మనం కనుక్కోవాలి. ఇఫ్ సపోజ్ బైబ్యాక్ వాల్యూ 60% ఉంటుంది కొంతమంది దగ్గర, ఒకళ్ళ దగ్గర 70% ఉంటుంది. ఇదంతా కూడా మనకి లాసే. వెయిట్ ఇంటూ రేట్ ఇస్తామన్న ఏది కూడా కరెక్ట్ కాదండి. ఒక్కసారి క్లియర్గా తెలుసుకొని చెక్ చేసుకొని అప్పుడు వస్తువుని తీసుకోండి, ఓకేనా? వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా.